Yes, now a subject analysis. So in the subject analysis, we should not take all are equal. ఓకే, అన్నీ ఒకే రకంగా ఉంటాయని అనుకోకూడదు. ఒక్కో సబ్జెక్ట్ని ఒక్కో రకంగా చదవాల్సి ఉంటుంది. మ్యాథ్స్కి ఒక మెథడ్ ఫాలో అవ్వాలి, సైన్స్కి ఒక మెథడ్ ఫాలో అవ్వాలి, సైన్స్లో కూడా కెమిస్ట్రీకి ఒకటి ఫాలో అవ్వాలి, అండ్ బయాలజీకి ఒకటి ఫాలో అవ్వాలి, ఫిజిక్స్కి ఒకటి ఫాలో అవ్వాలి, తెలుగులో లాంగ్ ఆన్సర్స్కి, కవి పరిచయాలకి, మరియు అండ్ ఒకటి ఏమంటారు లైక్ గ్రామర్ పార్ట్కి. సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనం సబ్జెక్ట్ అనలైజ్ చేద్దాం. మీన్స్ మ్యాథ్స్ని అనలైజ్ చేయాలి, సైన్స్ని అనలైజ్ చేయాలి. సో ఫస్ట్ అనలైజ్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ నోయింగ్ ద క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ పేపర్. ఓకే, యా. సో ఫస్ట్ పాయింట్, so divide the subjects into the difficulty level according to the difficulty level. Okay. So first lessons ni subject ni ఫస్ట్ లెసన్ నుంచి మొదలు పెట్టకూడదు. రిమెంబర్, ఫస్ట్ ఇప్పటిదాకా చదివినాం కదా, ఇక్కడ నుంచి సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. కొన్ని చాలా సింపుల్గా ఉంటాయి, ఇలా చూస్తే మనకు వచ్చేస్తే చాలా రోజుల నుంచి టెస్ట్ రాస్తుంటాం, సింపుల్గా ఉంటాయి, కాన్సెప్ట్స్ తక్కువగా ఉంటాయి, అప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. వాటిని ఈజీగా అనుకోండి. ఓకే, ఈజియర్. సో ఆ పార్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది, బట్ కూర్చొని చదివితే వచ్చేస్తాయి. అది పెద్దగా డిఫికల్ట్గా అనిపించదు, బట్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇంత ఈజీ కాదు మళ్ళీ. సో అటువంటివి ఒక పార్ట్గా పెట్టుకోండి. సో మీడియం వాయిస్, మీడియం లెసన్స్. ఓకే, కొన్ని ఉంటాయి ఇట్స్ వెరీ హార్డర్. సో వాటిని చూస్తేనబ్బా ఈ లెసన్ ఏంట్రా బాబు అన్న ఫీలింగ్లో ఉంటాం. ఇసాను వాటిని సపరేట్గా డివైడ్ చేయండి. ఓకేనా? మీన్స్ ఒక సబ్జెక్ట్ని మనం అకార్డింగ్ టు డిఫికల్టీ లెవెల్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఇసాను ఆ 3 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు సో ఈజీగా ఉన్నవి అంటే మనకి ఈజీగా చేయగలుగుతాం, వితౌట్ ఎనీ లెర్నింగ్ చాలా ఈజీగా చేయగలుగుతాం అనేది సపరేట్గా పెట్టుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి. తర్వాత సో మీడియంగా ఉన్నవి మీన్స్ చేయగలుగుతాం మనం. సో కొంచెం ఈజీగా ఉంటాయి, చేయొచ్చు, ఐ కెన్ డూ దాట్ అనేవి ఉంటాయి కొన్ని. అంటే కొద్దిగా కష్టపడితే చాలు, సో వీ కెన్ డూ దాట్. నెక్స్ట్ హార్డర్ వన్, కొద్దిగా కష్టంగా ఉంటాయి. వాటిని చూడగానే అబ్బా, మ్యాథమెటిక్స్ చూడగానే ట్రయాంగిల్స్ కానీ సర్కిల్స్ కానీ గుర్తుకొస్తుంటాయి. సో లైక్ కొంతమందికి కోఆర్డినేట్ జామెట్రీ గుర్తుకొస్తుంటుంది, కొంతమంది రియల్ నెంబర్స్ కూడా గుర్తుకొస్తుంటాయి. లైక్ సో అకార్డింగ్ టు యూ, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. సో నీకు ఏది ఈజీ, నీకు ఏది మీడియంగా ఉంటుంది, ఏది నీకు హార్డ్గా ఉంటుంది, అలా 3 పార్ట్గా డివైడ్ చేసుకోండి. రిమెంబర్, ఇంకొకరిని చూడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సింపుల్గా ఉంటుంది, ఒక్కొక్కటి హార్డ్గా ఉంటుంది. ఆ మూమెంట్ని, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు సబ్జెక్ట్ డివైడ్ చేసుకోండి. ఓకేనా? నా సో ఆఫ్టర్ డివైడింగ్ ద సబ్జెక్ట్ లైక్ లెసన్స్ అన్నీ డివైడ్ చేసుకున్నారు, ఈజీ, మీడియం, హార్డ్. ఏంటి ఓన్లీ మ్యాథమెటిక్స్ అయినా కాదు, ఇచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ దీస్ 3 టాపిక్స్, దీస్ త్రీ కేటగిరీస్ లెక్క అకార్డింగ్ టు డిఫికల్టీ లెవెల్, రైట్? నా సో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డివైడ్ ద సబ్జెక్ట్ ఇంటూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇదేంటి కొత్తగా అనుకుంటారు కదా. నో, ఇప్పుడు ఏం చేసాం మనం, సబ్జెక్ట్ని ఈజీ, మీడియం, డిఫికల్ట్, హార్డర్గా డివైడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ మోర్ డివిజన్, ఇంకొక డివిజన్ చేయండి. 2 డివిజన్స్ చేసుకోవాలి. ఒక డివిజన్ ఏమో అకార్డింగ్ టు డిఫికల్టీ లెవెల్, ఇంకొక డివిజన్ ఎలా చేయాలి అంటే సో క్వశ్చన్ టైప్ని బట్టి చేయాలి. సపోజ్ ఐఎమ్ గివింగ్ సైన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సైన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు మనం లెసన్ని మైండ్లో పెట్టుకోకూడదు. టోటల్ సబ్జెక్ట్లో ఉన్న ఆల్ ఎక్స్పెరిమెంట్స్, జస్ట్ టిక్ అవుట్ ఆర్ రైట్ ద పేజ్ నెంబర్స్. మీన్స్ కంపల్సరీ ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆల్ ఎక్స్పెరిమెంట్స్ టుగెదర్ రైట్ ద పేజ్ నెంబర్స్ ఆర్ క్వశ్చన్ నెంబర్స్. ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైం, ఒకసారి అన్ని రివిజన్ కూడా అవుతాయి మీకు, రైట్? నెక్స్ట్ కొన్ని డయాగ్రామ్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. కంపల్సరీ 1 క్వశ్చన్ ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తే సో దీని గురించి మీకు ఐడియా వస్తుంటుంది. ఓకేనా? నా సో టేబుల్ రీడింగ్, ఒక టేబుల్ ఇచ్చేసి సో దానిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే కింద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎసానో? సో
ఆ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని మీరు ఒక్క దగ్గర లిస్ట్ అవుట్ చేసుకుంటారు. రిమెంబర్, ఆ క్వశ్చన్స్ అన్ని రాయకూడదు. డోంట్ వేస్ట్, డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ థింగ్స్. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ రాసుకుంటూ కూర్చోకండి. పేజ్ నెంబర్, క్వశ్చన్ నెంబర్స్ రాస్తే చాలు. రైట్. ఆఫ్టర్ దట్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో కొన్ని ఈక్వేషన్ బేస్డ్ ఉంటాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, సపోజ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సో కెమికల్ ఈక్వేషన్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ పేజ్ నెంబర్ అండ్ పేజ్ నెంబర్ రాసుకోండి చాలు. సో ఆ పేజెస్లో ఉన్న ఈక్వేషన్స్ అన్ని మీరు ఫాలో అప్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి సైన్స్లో. అది గెటింగ్. సో సో వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. లైక్ దాట్ ఒక సబ్జెక్ట్ని ఈజీ, మీడియం, హార్డర్గా డివైడ్ చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ టైప్ని బట్టి క్వశ్చన్స్ని, టాపిక్స్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో సైన్స్ ఇలాగ ఉంటుంది. సపోజ్ తెలుగు, తెలుగు ఎలా డివైడ్ చేసుకుంటారు? లాంగ్ ఆన్సర్స్. సో అన్ని లాంగ్ ఆన్సర్స్ లైక్ సారాంశాలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటారు. ఎన్ని ఉన్నాయి? సో ఎవ్రీథింగ్ సి, ఇప్పుడు మనం నాలెడ్జ్ని కాదు బేస్ చేసుకుంటాం, నాలెడ్జ్ని మార్క్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. Very, very important. So note this point. Okay, always you have to think about marks. Okay, think about examination. Think about valuation method. Think about GPA. Think about your parents' expectations. Okay, so like this. So divide the subject into three parts like easy, medium, and harder, and divide the subjects into according to the type of questions, asking questions in exam. Like example, I have given science like experiments, diagrammatical questions, and table reading, and equations based, and so diagrams and activity based, like that. Divide the total subject into so type of questions which is asking in your examination, right? So this is the analysis of a subject. మీన్స్ ఇక్కడ నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు ఇప్పుడు? ఈజీగా ఉన్న చదువుకుంటావా? నో, మనకు ఆల్రెడీ తెలుసు. రివిజన్లో చేద్దాం. రివిజన్ టాపిక్ ఉంది కదా లాస్ట్లో, ఫిఫ్త్ పాయింట్. అప్పుడు అన్ని జాగ్రత్తగా చెప్తాను. అండ్ మీడియం, ఓకే, సో కొద్దిగా దానిపైన స్పెండ్ చేయాలి. బట్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? హార్డ్ వన్. సో ఇది రివిజన్ టైం కాదు కాబట్టి, సో సో బాగా వచ్చు, నాకు తెలిసినవి కొంచెం హోల్డ్ చేయండి. ఏవైతే రావో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు. అది గెటింగ్ రైట్. సో ఈజీ మీడియం ఎప్పుడు చదువుకుంటూ చదువుకుంటూ పోయావనుకో, ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? ఈజీ మీడియం మాత్రమే చేయగలుగుతావు, మిగతావన్నీ అలా ఉండిపోతాయి. సో ఈ టైంలో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హార్డర్ లెసన్స్. గెటింగ్. సో ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకుంటావు? క్వశ్చన్స్ అడిగే విధానాన్ని బట్టి మనం టాపిక్స్ని డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు లెసన్ వైజ్ చదవకూడదు. ఎలా చేయాలి మనం? క్వశ్చన్ వైజ్ చదవాలి. ఆల్ ఎక్స్పెరిమెంట్స్ టుగెదర్. అది ఏ లెసన్ అయినా కానీ ఏదైనా కానివ్వండి, ఆల్ ఎక్స్పెరిమెంట్స్ టుగెదర్, ఆల్ డయాగ్రామ్స్ టుగెదర్, ఆల్ టేబుల్స్ టుగెదర్, ఆల్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ టుగెదర్, ఆల్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ టుగెదర్. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో మనకి మనం ఎలా వెళ్తున్నాం ఇప్పుడు? ప్యూర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నాం. I think you are getting my point. The parents, please listen, and teachers, please discuss with the children. So divide the subject it into in this way. I think so. Most of the schools and teachers are following these things, I think, and more than these things also have, I think. మేము 12 members of teachers and so experts, we have designed these concepts to make the knowledge it into, convert the knowledge it into marks. But మీకు కూడా ఇంకా ఉండొచ్చు. ప్లీజ్ feel free to discuss the more methods so that we can add more. So we all together help the children to make their knowledge into marks to succeed in an exam. So knowledge is not enough. Marks is also important along with the knowledge. Yes. So after this topic, we have a question answer session. So I'm stopping recording this session. So if you have any questions, please ask in my WhatsApp number 93924185552. Yes. Thank you, children. So after question answer session, again we'll come back with a new topic. Today I will try to complete the topic because it's a holiday. So Sunday మొత్తం నేను తినేస్తాను మీది. సో రిమెంబర్ చిల్డ్రన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఊరికే మనం టైం పాస్ చేయట్లేదు, ప్లీజ్. సో మీరు ఇప్పటిదాకా చదువుకున్న లెర్నింగ్ మెథడ్ లిటిల్ డిఫికల్టీస్
ఆర్ దేర్. సో ఒక్కసారి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము 12 మెంబర్స్ కలిసి చేసే ఈ ప్రయత్నంలో ఒక్కరు బెనిఫిట్ పొందినా చాలు. Please be serious about it. Okay, after question answer session, again I will come back with a new topic, that is third one. Okay, so subject analysis చేస్తాం కదా, నెక్స్ట్ ఏం చేస్తాం, లెసన్ అనాలిసిస్ చేస్తాం. రైట్, రైట్. సో స్టే ట్యూన్. ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, ఫస్ట్ లైక్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ టేక్ సమ్ గ్యాప్. After that, we'll start our question answer session. After that, again, third and fourth, fifth, 5 points ఈరోజు కవర్ చేసిస్తాను, so that we can start our action plan from tomorrow. Right? Yes, that's all for this topic. So I will come back after question answer session. So thank you.